కేసీఆర్ చెబితేనే ఫామ్ హౌస్ ఆపరేషన్ చేపట్టానన్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతోందని కేసీఆర్ తనతో అన్నారని తెలిపారు. నేనేం మాట్లాడినా తూచా తప్పకుండా పాటిస్తాననే నమ్మకం ఉంది కాబట్టే ఈ టాస్క్ అప్పగిస్తున్నానని కేసీఆర్ తనతో చెప్పారన్నారు. దృష్టికి మీరు ఎప్పుడైనా తీసుకుపోయారా? మీరు పలు వేదికల మీద కేసీఆర్ వదిలిన బాణాన్ని నేను అని చెప్పేసి చెప్పుకొచ్చారు గతంలో. మరి మీరు ఎందుకు చెప్పలేదు? మరి వారి నోటీస్కి ఎందుకు తీసుకుపోలేదు? చెప్పినాము, ఆ అంశం వరకే పరిమితం కావాలి. కేసీఆర్ గారు వదిలిన బాణము అంటే నేను ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నము, తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఎవరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరు కొనడానికి సిద్ధంగా ఉన్నారు, నీకు సంబంధం లేదు. నీ పైన నాకు విశ్వాసం ఉంది. నేను ఏం మాట మాట్లాడినా తూచా తప్పకుండా పాటిస్తావనే విశ్వాసంతోన నీకు ఈ టాస్క్ ఇస్తున్నా అంటే వెళ్ళి వచ్చినా అని చెప్పిన. వెళ్ళి వచ్చిన తర్వాత నా పైన పోస్టర్లు వదిలిస్తే, నా పైన లేనిపోని అబండాలు వేస్తుంటే, నా పైన దాడులు జరుగుతూ ఉంటే, నా పైన హెచ్చరికలు చేస్తూ ఉంటే ఏ రోజు కూడా పట్టించుకోకుండా ఉన్నారు. అంటే ఏమంటారు, సంఘటన వరకు మాత్రమే ఆ విషయాన్ని నేను వాడడం జరిగింది. తర్వాత కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారి పైన ఈగ కూడా వాళ్ళనియను అని అంటే మా నాయకుడి పైన ఉన్నటువంటి ప్రేమ, మా నాయకుడి పైన ఉన్నటువంటి విశ్వాసం అప్పుడు ఉన్నది ఉంచినము.